సార్ వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఏమైనా రాజకీయ కక్ష కానీ కక్ష సాధింపు అని జరిగిందా? కానీ మీ మీద ఏమన్నా కక్ష సాధింపు చర్యలు జరిగింది? ఆడికి రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే మా వాళ్ళని అందరినీ జైల్లోకి పంపించినాడు, పెరోల్ రాకుండా చేసినాడు. నేను ఇక్కడ టిఫిన్ వెరైటీస్ అని ఏజెంట్గా ఉండేవాళ్ళం. మేము కడప జిల్లా ప్రఖ్యాతిగా బళ్ళారిలో టిఫిన్ వెరైటీస్ ఏజెంట్గా ఉండేవాళ్ళం. సుమారుగా 6-7 ఏళ్ళు ఉన్నాం. దాంట్లో లీజులు తెచ్చాం, ఎన్నో తెచ్చాం, మినరల్ తీసాం, లక్షలాది రూపాయలు కంపెనీకి పోయి తీసుకుపోయి ఇచ్చాం. ఈయన 29 సార్లు మద్రాసుకు తిరిగి రాజశేఖర రెడ్డి తీసేయించాం. ఇంకా ఇల్లు పగలగొట్టినాడు, చెట్ల కింద ఉన్నాం. ఏం చేస్తాడు? సర్వసంగ పరిత్యాగిని చేసేదానికి ఏముండదు, రావాల్సిందంతా వచ్చింది. సోనియా గాంధీకి పోయి చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి. వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయినాడు, సీఎం కాడికి వచ్చినాడు. కానీ మామూలు చేయడం వల్ల ఏమొచ్చది? నష్టం తప్ప. అది ఆ కోణంలో ఇంకా ఏం చేసేదానికి ఏమీ లేదు కదా. బూడిదను ఏం చేస్తాడు? సరే, ఈ కేసుల వల్ల మీ వ్యక్తిగత జీవితానికి అలాంటి ప్రభావం చూపించింది? ఏంది ప్రభావం చూపిలేవుగా? ఈ దేశంలోనే అత్యున్నత విద్యావంతుడు, మంచి అడ్వకేట్ను. నేను వ్యాపారమో వ్యవసాయమో ఇంకోటో నా వకాలతో హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయింటే ఒక పెద్ద అడ్వకేట్గా ఉండేవారు. నా వ్యక్తిగత జీవితం పోయింది. నా వయసు అయిపోయింది. ఈ పార్టీలో 27-26 సంవత్సరాల్లో మొదలుపెట్టినా. కరిగిపోయింది. 60 కరిగిపోయింది. 59 సంవత్సరాలు వచ్చాడు. నా జీవితం అంతా ఇట్లే పోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయినారు. పిల్లలు కూడా, నాయనా నువ్వు ఏమి సాధించినావు నాయనా? గౌరవానికన్నా నువ్వు ఒక గౌరవం ఏమన్నా సాధించినావా? నువ్వు నిలబెట్టింది కదా నాయన పులివెందుల తాలూకాలో తెలుగుదేశం పార్టీ. నీ రక్తంతో తడిసింది కదా నాయన, నీ రక్తపు కూడా కదా నాయన పులివెందుల పార్టీ తెలుగుదేశం అంటే. ఎవరినైనా ఇక్కడ జెండా కట్టేది 95కు పూర్వం తొడగొట్టి జెండా కొట్టింది నువ్వే కదా. ఎవరికి తెలుగుదేశం పార్టీలో అప్పుడు 95కు ముందు ఎవరికి తొడలున్నాయని నా తొడలు చూపించిందే నువ్వు కదా. వృధా అయిపోయింది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయినారు కదా. ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఒకరు, MBA 5 అయిపోయింది ఒకరు, వాళ్ళకు బుద్ధి ఇచ్చింది కదా. అడుగుతుంటే నాకు ఎంతో అవమానకరంగా చిన్నగా ఉంది. మరి ఎప్పటికీ పార్టీ మనస్సు మారుతుందో? నేను బాధితుని కోటాలేక వస్తానో రానో? 100% వస్తారు. సర్వస్వం కోల్పోయారు పార్టీ గురించి. ఆ విధంగా ఎందుకు పరిగణించలేదో? నేను బాధితుని కాదేమో? పార్టీ వల్ల సర్వ సౌకర్యాలు, 4 సార్లు ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని, 4 సార్లు గెలిచి, రాజ్యసభలు ఎమ్మెల్సీ తీసుకొని చాలా పదవులు అనుభవించిన అనుకుంటుందో ఏమో. నాకైతే అర్థం కాలేదు. నా పార్టీ 10 కాలాల పాటు 3 పువ్వులు 6 కాయలుగా 1000 రేకుల పద్మంలా వికసించాలని, ఆంధ్రుల అభ్యుదయానికి, ప్రగతికి, పురోగమనానికి నిరంతరాయంగా పాటుపడాలని, తరాలు మారిన ఎన్ని అవాంతరాలు ఆటుపోట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాల వరకు తెలుగుదేశం పార్టీ సగౌరవంగా రెపరెపలు ఆడాలనేదే నా ప్రగాఢమైనటువంటి వాంఛితం. అప్పటికైనా ఇప్పటికైనా. ఆ రోజు ఏ విధంగా అయితే 2005-3000 సంవత్సరాల కిందట మన ఆంధ్రజాతికి మూలపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణుడు ఎక్కడికి పోయి కొట్టాడు? విక్రమార్కుడు ఎక్కడ పరిపాలించేది? ఎక్కడ? మధ్యప్రదేశ్లో అవంతి నగరంలో కదా, ఉజ్జయినిలో. ఆడిపోయి శిరచ్ఛేదం చేసినాడు కదా. విక్రమార్క శకానికి అంతం పలికి శాలివాహన శకం ప్రారంభమైంది కదా. మనకు మూలపురుషులు కదా. ఆ విధంగా తిరిగి వెలుగొందాలని మన తెలుగుదేశం పార్టీ రాజుల్లో కూడా కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డి రాజులు, యలమద్దరులు, కమ్మ ప్రభువులు ఏ విధంగా పరిపాలించినారు? ఆ పురాతనమైన చరిత్రకంతా రామారావు నిలబడినాడు. రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు నిలబడాలని, తెలుగు జాతిని కాపాడాలని, ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉండే వరకు, తెలుగు జాతి అంతరించిపోకుండా ఉండే వరకు తెలుగుదేశం పార్టీ ఉండాలని, నిరంతరం విజయాలు సాధించాలని కోరుకుంటాం. అందులో సందేహమే లేదు.